ఒకసారి మీకు చూపిస్తున్నాం. మొత్తం వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం సమయం కూడా చెప్తున్నారు వాళ్ళు. 7 గంటల 20 నిమిషాల నుంచి అని చెప్తున్నారు. ఒక్కసారి ఈ ప్రాంతం అండి, ఇది ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా, 18 కిలోమీటర్స్ చుట్టూ ఈ పరిధిలో. అంటే అక్కడి నుంచి ఇప్పుడు మన హైదరాబాద్, ఇప్పుడు నేనున్న ప్రాంతం దాదాపు 198 కిలోమీటర్లు. అంటే సాధారణంగా మనకు ములుగు నుంచి హైదరాబాద్ డిస్టెన్స్ తీసుకుంటే ఒక 200-190 కిలోమీటర్లు అనుకుంటారు. ఇక్కడ వరకు కూడా భూమి కంపించింది అంటే ఏ మేర అక్కడ అంత డీప్గా మ్యాగ్నిట్యూడ్ వచ్చి ఉంటుంది అనేది మనం చూడాలి. వాళ్ళు చెప్తున్నారు కంగారు పడాల్సిన అవసరం లేదని. నిజంగా హ్యాపీ, కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం కూడా చాలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ భవిష్యత్తుకు సంబంధించి ప్రకృతి ఏదో సూచన జారీ చేస్తున్నట్టుగా మాత్రం అట్లీస్ట్ మనం అవగాహనలోకి తెచ్చుకోవాలి. అంటే మనం చాలా వరకు దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. సంపద న్యాచురల్గా వస్తున్న సంపద మనం వాడేసుకుందాం అంటే కుదరదు అని ఒక సంకేతం ఇస్తున్నట్టుగా మనం జాగ్రత్త పట్టడంలో తప్పు లేదు అనేది మాత్రం అనిపిస్తోంది. ఈ మేడారం సమ్మక్క సారక్క జాతరలతో ఎప్పుడు హోరెత్తిపోయి ఈ ప్రాంతంలో ఒక్కసారిగా 50,000కు పైగా వృక్షాలు, అవి కూడా చిన్నపాటి చెట్లు కాదండి, పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరిగా. ఏకంగా సెప్టెంబర్ 4వ తారీఖున సంభవించింది. సెప్టెంబర్ 4, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 4 చూడండి, తేదీ కూడా అదే ఉంది చూడండి. మళ్ళీ సరిగ్గా మనకి ఈ కొద్దిపాటి నెలల్లోనే మనకి మొత్తం అక్కడ ఎర్త్ క్వేక్ సంభవించినట్టుగా మనకి వార్త అందుతోంది. సో కాస్త జాగ్రత్తగా ఉండడమే బెటర్. అయితే సెకండ్ల పాటు, కేవలం 2 సెకండ్ల పాటు మనకి భూమి కంపించడంతో మనమంతా ఇప్పుడు సురక్షితంగా ఉన్నాం. సో అధికారులు ఇంకా దీనిపై రీసెర్చ్ చేస్తున్నారు. అప్పట్లో ఏమై ఉంటుంది అనుకున్నారు? ఒకవేళ ఏమైనా సుడిగాలు వచ్చిందా? సుడిగాలు వస్తే ఈ ప్రాంతంలోనే ఎందుకు వచ్చింది, మిగిలిన ప్రాంతానికి ఎందుకు రాలే? కేవలం సుడిగాలు ఆ ప్రాంతంలోనే వచ్చి అక్కడితోనే ఎండ్ అయిపోయిందా? మొత్తం కంప్లీట్ మనకి ఇక్కడ నుంచొని చూస్తే ఒక పర్లాంగు దూరం వరకు కూడా చెట్లు నేల కొరిగిన దృశ్యం మనకు కనిపించింది. బహుశా అప్పుడు కూడా ఎర్త్ క్వేక్ వచ్చి ఉంటుందా? మనకి గమనించనంతగా, అంటే బహుశా ఇప్పుడైతే మనకి 5.3 కాబట్టి ఆ తీవ్రత అనేది మన వరకు తెలుస్తోంది, మనం సెన్స్ చేయగలుగుతున్నాం. ఒకవేళ తీవ్రత తక్కువగా నమోదై ఉంటుందా ఆ సమయంలో? అందుకే మనకి తెలియలేదా? ఇంతకుముందు మా అసోసియేట్ ఎడిటర్ వాళ్ళు కూడా మాట్లాడుతూ మహాత్మా కూడా చెప్తున్నారు, సాధారణంగా మనకి ఒకవేళ భూమి కంపించినా కూడా మనకి తెలియనంతగా మనకి ఏమన్నా అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటాయి. బికాజ్ ఇంతకుముందు ప్రొఫెసర్ కూడా మాట్లాడుతూ లోపల పొరల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయి, అది కామన్. కానీ ఆ పొరల్ని అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి మనకి బయటకు తెలుస్తాయి, కొన్ని మనకి బయటకు తెలియదు అని తెలుస్తోంది.